ప్రతి ప్రాణి గొప్పదే. అహింసయే పరమ ధర్మము. జీవహింస మహాపాపం. సత్యమేవ జయతే. సకల ప్రాణితోటి సుఖినో భవంతు. సకల ప్రాణితోటి సుఖినో భవంతు. సకల ప్రాణితోటి సుఖినో భవంతు. జ్ఞానం సర్వభోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యహింస మహాపాపం. ఈ అద్భుతమైన జ్ఞానం అందరూ చెయ్యాలి. అందరూ ఆత్మజ్ఞానులుగా మారాలి. హింసను వదిలిపెట్టండి, హంసను పట్టుకోండి అన్నారు పత్రిజీ. అహింసాయుత భూమాత కోసమే నేను పుట్టాను అన్నారు పత్రిజీ. మనమంతా కూడా అహింసా ధర్మంలో జీవిస్తూ ప్రపంచానికి అంతా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అహింసా ధర్మంలో జీవించగాక. ప్రతి జీవి ఆనందంగా జీవించినప్పుడే మానవుడు ఆనందంగా జీవిస్తాడు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. సద్గురు సదానంద యోగి మహాశక్తి క్షేత్రం గురుమండలికి మనం ఆత్మాభివందనాలు తెలియజేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. పల్లె పట్నాలకు అద్దులు తిరిగేశావు. నువ్వెలించిన ధ్యాన జ్యోతి ఆరిపోనిది. ఏమిటి నలుగురు నమో తీరిపోనిది. రాగం మంతులేనిది. ఏమిచ్చిన నీరు నమో తీరిపోనిది. ఉంచుతున్నది ఇష్టము ఉంచుతున్నది. సుమారు పిలుతుంటే జన్మనే కేంద్రముల విజ్ఞానుల చేసినావు. రాగం మంతులేనిది. ఏమిచ్చిన నీరు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎంత ఆనందమైనదో ధ్యానం. శ్రీ 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 సద్గురు సదానంద మహాయోగి శక్తి క్షేత్రం ఆశ్రమం నందవరం చౌడేశ్వరీదేవి ప్రాంగణంలో మనం చక్కగా సామూహిక ధ్యానం చేస్తున్నాం. మిత్రులారా, మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలి. కొల్లిన గుడ్లు మాంసం చేతలేని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.
ఈ విషయాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 ఏళ్ల కిందటే ప్రపంచమంతా తిరిగి తెలియజేశారు. మానవుల ఆహారం శాకాహారం మాత్రమేనని, ఏ జీవిని చంపే అధికారం మనకి లేదు. అందరూ చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. నిదానంగా చేతులు 2 విడదీస్తూ అరచేతులు చూసుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సద్గురు సదానంద మహాయోగి చౌడేశ్వరి దేవికి ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనకి రవిశాస్త్రి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వారి సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రవిశాస్త్రి. ఇందరికి అందరికి కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి ఎవరు ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత నేను ఎవరో తెలుస్తుంది. ఎందుకంటే నన్ను అందరూ ప్రత్యక్షంగా చూడకపోయినా పరోక్షంగా చూసుంటారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మనం ఇంత శాకాహార ర్యాలీ జరుపుకున్నాము అంటే ప్రపంచంలో ఏ సొసైటీ కూడా, ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా శాకాహారం గురించి ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్న సంస్థ లేదు. మన పిఎస్ఎస్ఎం మాత్రమే అది చేస్తుంది. అది బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు మాత్రమే శాకాహారం ఒక్కటే మానవాహారం అని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక గురువు. ఎందుకంటే ఇంతమంది గురువుల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ మాట చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. అందరూ శాకాహారం గొప్పదే, శాకాహారం మంచిదే, శాకాహారంతోనే సాధన చేస్తే మంచిది, ఇంకా ఫలాహారంతో సాధన చేస్తే మంచిది అని చెప్పిన వాళ్ళే కానీ నిజంగా శాకాహారం మాత్రమే తీసుకోండి అని ఆచరణలో పెట్టగలిగినటువంటి ఇది చాలా అరుదు అన్నమాట. ఇంకెక్కడా లేదు. కొన్ని సొసైటీలు మాత్రమే చెప్పగలుగుతున్నాయి. కొంతమంది మీ వీలుని బట్టి చూసుకోండి అనో, లేకపోతే వీలైనంత వరకు పాటించండి అనో, మీరు మీ ఇంట్లో వండొద్దనో ఇట్లా చెప్పే సొసైటీలు ఉన్నాయి. కానీ డైరెక్ట్గా మీరు శాకాహారం అనే దానికి రండి అని గట్టిగా చెప్పగలిగిన ఏకైక సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మీరు ధ్యానం చేస్తే లాభం వస్తుంది, ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. ఈరోజు నా దగ్గరికి వందలాది మంది జాతకాలకు వస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళల్లో 100కి 90 మంది అన్నీ ఉండి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళే వచ్చేది. మొన్న నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, 29 ఏళ్ళు. ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, హ్యాపీగా వాళ్ళ ఆయన్ని నేను బాగా చూసుకుంటున్నానా లేదా అనేది ఆ అమ్మాయికే డౌట్. ఆ అమ్మాయికి 3 కార్లు ఉన్నాయి, ఇంట్లో భర్త సంపాదిస్తున్నారు, కోట్లల్లో రెంట్లు వస్తాయి. రెంట్లే కోట్లలో వస్తాయంటే ఫ్యామిలీకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఆర్థికంగా ఏ ప్రాబ్లం లేదు, ఆరోగ్యంగా ఏ ప్రాబ్లమ్స్ లేవు. మానసికంగా ఎవరో ఒకరు ఏదో చిన్న మాట అంటారు కదా, ఆ మాటను పట్టుకొని అనటం అన్నమాట. ఇట్లా మానసిక వేదన పడుతూ సరిగ్గా మాట్లాడే దిక్కు లేక, నాకు ఇక్కడ ఎంత అదృష్టం అంటే మనం వచ్చి ఇంతమంది ఎవరెవరో తెలియదు, ఏ కులమో తెలియదు, ఏ గోత్రమో తెలియదు, అందరం శాకాహారులు, అందరం ధ్యానులు అని అందరం పరిచయం అవుతూ ఉన్నాం. కానీ బయట జనాలకి మాట్లాడే దిక్కు లేక నా విషయం వీడితో పంచుకుంటే ఏమవుతుందో, వాడు నాకేం చేస్తాడు, అత్తగా పంచుకుంటే ఏమో, కోడలకు పంచుకుంటే ఏమో, ఆడపడుచుకు పంచుకుంటే ఇదే యాతనలు, ఇదే సమాజం. కానీ మన దగ్గరకు వచ్చి ఈరోజు చూడండి, ఎవరో తెలియదు, మాస్టర్ బాగున్నారా అంటారు, మాస్టర్ మా ఇంటికి రండి అంటారు, మాస్టర్ హ్యాపీగా ఉంటారు, మాస్టర్ అందరు పిలుస్తారు, పలకరిస్తారు. ఇంతకంటే ఇంకేం కావాలి మనిషి జీవితానికి? మన సంపాదన, మన వృత్తి అనేది ఉంటుంది. ఇదే కాకుండా ఆహార విషయంలో ఈరోజు ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టి చెబుతుంది ఏంది, మీకు బీపీలు షుగర్లు వచ్చినాయా, షుగర్ వస్తే అన్నం మానేసేయండి, సిరిధాన్యాలు తినండి అని ఒక పక్క నుంచి చెబుతున్నారు. అన్నం మానేసేయండి అంటున్నారు. ఇంకా నాన్ వెజ్ అంటే అసలు వద్దని చెబుతున్నారు డాక్టర్లే.
ఆహారం మార్చుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో, ఆహారం మార్చుకోండి అని చెబుతున్నారు. మొన్న నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి కలిసిన తర్వాత నేను ఆయన్ని ఫాలో అవటం మొదలుపెట్టా. ఏంటో తెలుసా, ఆయన నన్ను ఫాలో అయ్యి ఆయన ఆరోగ్యం మారింది, ఆయన్ని నేను ఫాలో అవుతున్నా. ఇది విచిత్రంగా ఉంది కదా. ఒక ఆయన 74 ఏళ్ళు ఆయన వినుకొండ దగ్గర ఊరు విలేజ్, ఆ విలేజ్లో ఉంటాడు. ఆయనకి ఏంటంటే 20 ఏళ్ళుగా బీపీ, 18 ఏళ్ళుగా షుగరు, 15 ఏళ్ళుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్, 2 ఏళ్ళుగా క్యాన్సర్, 74 ఏళ్ళ వయసు. ఆయన ఏమనుకున్నాడంటే మంచం నుంచి హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళి వస్తే చాలు. ఇది ఆయన హ్యాపీగా వెళ్ళి రావడానికి ఏం చేయాలి అంటే, వాళ్ళ మనమడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఏదో బొమ్మల ఫోన్ తెచ్చిచ్చాడు. అంటే ఆయన టచ్ ఫోన్ అని కూడా తెలియదు. ఆ బొమ్మల ఫోను తెచ్చిస్తే ఆ ఫోన్ చూసుకుంటూ ఎప్పుడో మనం ఇప్పుడు హిమాలయ బాబా గారు వచ్చారు కదా 109 ఆయన నేను కూర్చొని ఒక ప్రాణాయామం గురించి చెప్పింది నీట్గా విన్నాడు. విని ఫస్ట్ 5 నిమిషాలు చేయడానికి విలవెల్లాడాడంట, 10 నిమిషాలు చేయడానికి విలవెల్లాడాడంట. అట్లా ప్రారంభించు రోజు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు మొదలుపెట్టాడు. ఆ 6 నెలల తర్వాత రోజుకి 16 టాబ్లెట్లు వేసే ఆయన్ని ఇప్పుడు ఏమైందో తెలుసా, 6 నెలలకల్లా ఒక టాబ్లెట్ లేదు. డాక్టర్ల దగ్గర పోయి ఈయన అడుగుతాడంట, పోయి చెయ్యిచ్చి, పెద్ద ఆయన నీకు బీపీ లేదు, పెద్ద ఆయన నీకు షుగర్, నువ్వు ఒకసారి వస్తే పోదని నువ్వే కదా చెప్పింది, నాకెందుకు లేదని ఈయన అడుగుతాడు. పోయింది నన్నేం చేయమంటా అంటాడంట. నేను ధ్యానం చేసినా పోయింది, నువ్వు కూడా చేసుకో అంటాడు. ఆ ఊర్లో ఆయన ఇప్పుడు ఏంటంటే అప్పుడు నడిచేది ఎట్లా చేసా, ఇక్కడి నుంచి అక్కడికి వాష్రూమ్కి వెళ్ళి రావటము అట్లా ఉండే వ్యక్తి కాస్త ఇప్పుడు ఏందో తెలుసా, సంచిని సంక పెట్టుకుంటాడు, నచ్చిన ఊరు పోతున్నాడు, నచ్చిన దేవస్థానం దర్శనం చేసుకుంటున్నాడు, నచ్చిన ఉండే వాళ్ళ వైఫ్ ఉంది, ఆమె 72 ఏళ్ళు, ఆమెకి నేర్పించాడు ఉదయం సాయంకాలం కొంతసేపు ధ్యానం, కొంతసేపు ప్రాణాయామం, కొంతసేపు ధ్యానం, కొంతసేపు ప్రాణాయామం. ఇదే ఆయన. ఎవరన్నా ఏమన్నా అడిగితే ఏమని చెబుతాడో తెలుసా, ఏం చేస్తున్నావు తాత అంటే సరిగ్గా గాలి పీల్చుకుంటున్నాను ఆయన అని చెబుతాడు. సరిగ్గా గాలి పీల్చుకుంటున్నాను ఆయన అని చెబుతాడు. ఎట్లా ఉంది బతుకు అని ఎవడన్నా అడిగాడు అనుకో, నాతో నేను బతుకుతున్నా. 75 ఏళ్ళ వరకు ముని మనమళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేశా, ఇప్పుడు అంతా అయిపోయింది, నాతో నేను బతుకుతున్నా అని చెబుతున్నాడు. సో మన ఆహారం మార్చుకుంటే జీవితం మారుతుంది, మనం ధ్యానం చేస్తే మన మనసు మారుతుంది. కాబట్టి ఈ 2 ఉపయోగించుకొని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళేసి హ్యాపీగా దర్శనం చేసుకొని కొంచెంసేపు ధ్యానం చేసుకొని మన ఆశ్రమానికి వెళ్దాం. 5 గంటలకల్లా అక్కడ ఉంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి సద్గురు సదానంద మహాయోగి దివ్య శక్తి క్షేత్రంలో ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలు, అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ భూమి పూజ కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొన్నారు ఎంతోమంది. నందవరం అంతా శాఖాహార నందవరంగా, ధ్యాన నందవరంగా, పిరమిడ్ శక్తితో నిండిన నందవరంగా మనం తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నందవరానికి వచ్చిన మన పిరమిడ్ ధ్యానాలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు అద్భుతంగా మన శాఖాహార ర్యాలీ ప్రారంభించుకున్నాము. ముగించుకుని తర్వాత ప్రోగ్రాం అయిన మన పిరమిడ్ దగ్గర అక్కడ భూమి పూజ మరియు కార్యక్రమాలు పాల్గొందాము. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాత్రి అంతా సత్యంతో మన సాధన కార్యక్రమాన్ని ధ్యానాన్ని చేస్తూ గురువుల యొక్క సందేశం స్వీకరిస్తూ ఈరోజు రాత్రి పౌర్ణమి అద్భుతంగా ధ్యాన సాధన చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఆత్మ బంధువులందరికీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన సదానందయ్య గారి ఆశ్రమం నుంచి బయలుదేరి నందవరంలో శాఖాహార ర్యాలీ అద్భుతంగా జరుపుకొని ఇక్కడ చౌడేశ్వరి మాత దగ్గర అద్భుతంగా ధ్యానులందరూ ఎంత శక్తివంతంగా ధ్యానం ఆచరించారు. అందరూ ఎంతో ఇక్కడ శాకాహారం గురించి రవిశాస్త్రి గారు తెలియజేశారు. అలాగే ఇక్కడ అమ్మవారు కోరుకునేది ఏమి అంటే శాకాహారముతో అందరూ శక్తివంతులు అవుతారు. అమ్మవార్లు ఎప్పుడూ నరబలి జంతుబలి ఎవరిని కోరరు. మనమందరం తెలుసుకొని అవన్నీ ఆ బలులన్నీ ఆపేసి శాకాహారం వైపు పయనిద్దాం అందరం. మన పత్రి సార్కి
ఎంతో ధన్యవాదాలు తెలుపుకుందాం. మనందరికీ శాకాహారం గురించి తెలియజేశారు, ఫలాహారం అలాగే శ్వాసాహారం. సదానంద యోగి గారు చివరి రోజుల్లో శ్వాసాహారంతోనే కర్నూలు రాఘవేంద్ర లాడ్జిలో ఉండేవారంట. మరి పత్రిసార్ చెప్తారు కదా, వాళ్ళందరూ చేసినప్పుడు మనం ఎందుకు ఉండలేమని. మరి మనం కూడా సాధిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. చివరిలో పత్రిసార్కి సుభాష్ డూ ఆర్ డై అని చెప్పారంట సదానంద యోగి గారు. డూ ఆర్ డై అంటే చావమని కాదు, ఖచ్చితంగా ఆ పనిని చేసి తీరాలి అని అర్థం. మనమందరం మన పత్రిసార్ అందించినటువంటి మార్గాన్ని నడుచుకున్నప్పుడే మనం ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువు యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందరికీ థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి జిందాబాద్ జిందాబాద్. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నందవరంలో సదానంద గురువు దగ్గర చక్కగా ఈరోజు ఈవినింగ్ 5 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు పౌర్ణమి ధ్యానం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరి ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు నందవరం అంతా శాకాహార ర్యాలీ చేసుకుంటూ నినాదాలు పలుకుంటూ వచ్చాము. మరి చక్కగా ఈ నందవరం అంతా శాకాహారులు కావాలని, మరి ఈ చుట్టూ గ్రామాలు కూడా శాకాహారులు కావాలని, ఎన్నో పిరమిడ్లు నిర్మించుకోవాలని కోరుకుంటూ మన గురుగారి లక్ష్యమే మన లక్ష్యం. శాకాహార జగత్తుకి, శాకాహార జగత్తుకి, శాకాహారం శాకాహారం, ఆరోగ్యాన్ని చాహారం, ఆనందాన్ని చాహారం. శాకాహారం అంటేనే జిందాబాద్ జిందాబాద్. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, సదానంద గురువు మహారాజుకి, సదానంద గురువు మహారాజుకి, సౌడేశ్వరి మాతకి, అమ్మవార్లందరూ 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 జిందాబాద్ జిందాబాద్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. చక్కగా అందరం అది కొంచెం తీసు అట్లా కొంచెం అట్లా పెట్టి టెంకాయలు మళ్ళీ తీయండి క్లీన్గా. లోపల కొంచెం నీళ్ళు చల్లి ఏదో గుడ్డ తెచ్చావు కదా, అప్పుడు పెట్టినప్పుడు ఆ గుడ్డ మన బ్యాన్లో మంగళవాద్యాలు దాన్ని పెట్టి సౌండ్ వస్తుంది. సైడ్ జరిగిన సార్ హ్యాండ్ మైక్ ఎక్కడ సార్ సార్ వీరన్న సార్ వైర్ అవుతుంది హెడ్కి లేదు, హ్యాండ్ మైక్ ఉంది, తీసుకో తీసుకో. చెప్తాను
స్వామి మీరు అట్లా అట్లా రండి అట్లా అమ్మ పట్టుకుంటారులే ఊరిక సరస్వతి జలవిష్ణు కురు పంచ గంగా ప్రకీర్తితాని దగ్గర పెట్టుకోండి మంగళసూత్రం లాగా ఓం ఘనానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్తం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పత ఆనశృణ్వన్నోతి ఋషీరసోహనం శ్రీ మహాగణాధిపతయే నమః రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధాయత్రే గురువంధనో గణపతిర్గంగాధరో గోతమో గాంధేయో గణదేవతాచ్చగౌడో గాంధస్వరాజోకులం గాంధర్వం గజనాభిజాన జనని గోపాలకృష్ణోద్భుతం దంపత్యో చిరకాలభోగనుతులం లక్ష్మీకరం మంగళం రామో రామ రమ రామాయణ రాఘవే రాఘే రాజితరాగరాజరస్వరూపిణ్యం దంపత్యో చిరకాలభోగం లక్ష్మీకరం ధ్యానస్యాపురామలాం జలపుటయాపద్మరాసాయత నమస్కారాసమస్తకేశరమసత్కుంభాసీనాయత స్వస్థాస్నామకాయకాంతిజనత కాయం రవీలాయత దంపత్యో చిరకాలభోగమితులం లక్ష్మీకరం ध्यान जगत के ध्यान जगत के ध्यान जगत के साकार जगत के साकार जगत के जमीर जगत के जगत के जमीर जगत के బండ మీదే ఉంటాను ఎక్కడ మొదలవుతా కొట్లు వాళ్ళని వెనక పంపించండి భజన దేశాధ్యాపాన్ని దీపాంతరముకు సాధ్యంత్ర సమీపన్నాయతంత్రం గృహాల మంగళ దీపం త్రైలోకం దినాథ నిత్యాదీపం వైష్ణాన్ని ప్రాణాన్నఘోర దివ జ్యోతిర్నమోస్తుతే ఓం భూర్దశం దత్తవిగ్రహస్వాం ఓం విఘ్నవేశ్వం శరణాస్వ మధ్య మధ్యభూగలైచ కర్పూరై నాగవల్లీదలైతం ముక్తాచూన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి నవరత్నాలు తాంబూలం నవరత్నాలు తాంబూలం ఎవరైనా చిల్లర కాయిన్స్ ఉంటే దీంట్లో వేయొచ్చు ఇప్పుడు ఎవరికి చేసినంత చిల్లర కాయిన్ నోట్లు కాదు కాయిన్స్ కర్పూరం నాగవల్లి బలయుతం ముక్తాచూన సమాయుక్తం తాంబూలం ప్రతిహ్యతాం ఒక్క నిమిషం సమావేశం దాంభూలం స్థాపన మహోత్సవకాలే ఇది నీరాజనం సందర్శన ఒక నిమిషం నీరాజనం సందర్శయామి సిమెంట్ ఏమైనా కలిసారా భగవాన్ పత్రి మాతాజీకి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే ఇంకా వివరం చెప్పాలంటే
శంకుస్థాపన మాత్రమే, ఇంకా ఏది డిసైడ్ కాలేదు. ఈ డీటెయిల్స్ అన్ని లేటర్ తర్వాత నేను అందరికీ చెప్తాను. పత్రి సార్కి అమ్మా కొద్దిగా జరగండి, మీరు మేడం వెళ్తుంది, మేడం వెళ్ళాక ప్రశాంతంగా ఉన్నాం. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ దయచేసి ఎంతకాలంలో ఒక్క 2 నిమిషాలు ప్లీజ్ దయచేసి. సార్ ఒక్క నిమిషం సార్. సిద్ధంగా ఉన్న మన బేదంచెల్ల భువనేశ్వర రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. చప్పట్లతో గట్టిగా. అలాగే మన సదానందకి ప్రియ శిష్యుడు కర్నూలులో ఉంటుండు, ఇక్కడ సేవ చేస్తున్న బైజు మాస్టర్ గారికి వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అందరం 5 నిమిషాలు జాయిన్ చేద్దాం. జై హో జై హో పాట పెట్టలే స్టార్ట్ చేయి. 5 నిమిషాలు జానం స్టార్ట్ చేయి. జై హో జై స్టార్ట్ నుంచి పెట్టాం. जय हो 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 దయచేసి ఒక్క 5 నిమిషాలు ధ్యానం. అందరూ కళ్ళు మూసుకోవాలి, వెళ్ళాలి, ధ్యానం చేయాలి. सत्य हिंसा जय जय हो, शौच संतोष जय जय हो, सत्य हिंसा जय जय हो, शौच संतोष जय जय हो, सत्य अहिंसा जय जय हो, शौच संतोष जय जय हो, सत्य अहिंसा जय जय हो, शौच संतोष जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, मैत्री करुणा जय जय हो, दिव्य मैत्री करुणा जय जय हो, समता शांति जय जय हो, दिव्य समता शांति जय जय हो, जय हो जय हो जय हो जय हो।
चक्र जय जय हो सहस्रार जय जय हो आज्ञा चक्र जय जय हो सहस्रार जय जय हो आज्ञा चक्र जय जय हो सहस्रार जय जय हो आज्ञा चक्र जय जय हो सहस्रार जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो ज्ञानलोक जय जय हो सत्यलोक जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो ध्यानलोक जय जय हो सत्यलोक जय जय हो ज्ञान विश्व जय जय हो दिव्य ज्ञान विश्व जय जय हो ज्ञान भारत जय जय हो दिव्य ज्ञान भारत जय जय हो जय हो जय हो जय हो जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो यीशु मोहम्मद जय जय हो लावो सुचवांसु जय जय हो यीशु मोहम्मद जय जय हो लावो सुचवांसु जय जय हो येसु मोहम्मद जय जय हो लाओ सुचुआंस जय जय हो येसु मोहम्मद जय जय हो लाओ सुचुआंस जय जय हो मालप मिलार प जय जय हो कबीर नानक जय जय हो Blavatsky Vicent जय जय हो युक्तेश्वर लाहिर जय जय हो ओशो रंपा जय जय हो दिव्य ओशो रंपा जय जय हो ओशो रंपा जय जय हो दिव्य ओशो रंपा जय जय हो ओशो रामपा जय जय हो दिव्य ओशो रामपा जय जय हो ओशो रामपा जय जय हो दिव्य ओशो रामपा जय 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 हो जय जय हो जय हो जय 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 हो जय हो जय हो जय जय हो హలో హలో ఒకసారి చప్పట్లు కొడదాం మనం అంతా ఇంకా కొద్ది క్షణాల్లో శ్రీమతి స్వర్ణమల పత్రిజీ వారు వేదిక మీదకి వస్తున్నారు. శ్రీ సదానంద సద్గురు మహారాజ్ వారి ఆశ్రమ ప్రాంగణంలో ఈరోజు మనం
గురు పౌర్ణమి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అందుకు నాందిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సదానంద యోగి పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క శంకుస్థాపన మహోత్సవం ఇవాళ చక్కగా మనం పత్రిజీ యొక్క స్వర్ణమాల పత్రిజీ వారి ద్విహస్తాల మీద చేసుకున్నాం. ఒకసారి చప్పట్లు కొడదాం మేడం స్వర్ణమాల పత్రిజీకి. ద్వారకానాథ్ గారు ఎక్కడున్నారు? స్టేజ్ మీదకి రావాలి. ద్వారకానాథ్ గారు ఈరోజు ఈ దివ్య తిథిలో నిండు పౌర్ణమిలో ఈ ఉత్సవం పరమాత్మగా జరుపుకోవడం ఆ సదానంద స్వామి యొక్క మన గురువరేణ్యులు పత్రిజీ యొక్క చైతన్య ధార యొక్క ఫలమే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్పషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠ మహర్షి, వారి కుమారుడు శక్తి మహర్షి, వారి కుమారుడు పరాశర మహర్షి, వారి కుమారుడు వేదవ్యాస మహర్షి, వారి కుమారుడు శుక మహర్షి. ఈ పరంపరలోని మహాభారతకర్త, భాగవతకర్త, అష్టాదశ పురాణకర్త, ఉపనిషత్కర్త అయినటువంటి వేదవ్యాసుల వారి యొక్క జన్మదినం ఈరోజు. ఆ మహానుభావుని యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా ఈ గురు పౌర్ణమి ఉత్సవాన్ని పరమాద్భుతంగా జరుగుతున్న వేళ అందరి వైపు చూడండి. నిండు చంద్రుడు ఆకాశంలో మనందరికీ ఎంత అద్భుతంగా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు చూడండి. అక్కడ ఒకసారి చప్పట్లు కొడదాం చంద్రభావానికి. ఈ శుభ సందర్భంలో మనం శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ వారి యొక్క దివ్య సందేశాన్ని తీసుకుందాం. అందరికీ నమస్కారాలు. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరినీ 2 సంవత్సరాలు అయింది కలిసి, ఇవాళ కలుస్తాను మళ్ళీ. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి ఇక్కడికి రావడం అనేది ఆనవాయితీ మాకు, పత్రిగారితో పాటు. ఆయన ఎప్పుడూ కూడా ఈ గురు పౌర్ణమిని మిస్ కాలేదు. ఆయన ఒకటే చెప్పేవారు, స్వామి దగ్గర నేను నేర్చుకున్నది ఏదైనా కానీ గురువు అనేవాకి ఎంత గౌరవం ఇచ్చేవారో ఆయన, నేను ఇవ్వాలి, ఆయన గురువు, నేను ఆయనకి శిష్యుణ్ణి అని ఆయన ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేవారు. ఎందుకంటే మహానుభావుల దగ్గర కాసేపు 1 గంట కూర్చున్నా చాలు, ఏమక్కర్లా. మన దగ్గర జీవితాంతం గడపక్కర్లేదు, 1 గంట వాళ్ళ యొక్క శక్తి తరంగాల్ని మనం తీసుకోవాలి. కనుక పత్రిగారు అదే చేసేవారు. ఆయన దగ్గరికి రోజు వెళ్ళేవారు. క్యాంపుల్లో వెళ్ళకపోతే ఇంట్లో ఉంటే పొద్దునైనా సాయంత్రమైనా ఎప్పుడూ ఆయన దగ్గరే కూర్చునేవారు. ఆ గురువు సదానంద స్వామి ఎంత సింపుల్ మనిషి అంటే, ఏమీ ఉండేది కాదు, ఒక పంచ ఒకటే ఉండేది, పైన కండువా కూడా ఏదో పాతది. చిన్న లాడ్జ్, రాఘవేంద్ర లాడ్జ్ అని ఉండేది. అక్కడ 8/6 ఆ చిన్న రూమ్లో ఒక నులక మంచం మీద ఆయన ఉండేవారు. అది గురువు అంటే ఎంత సింపుల్గా ఉంటారో మనం ఆ సింప్లిసిటీని చూసి ఆయన యొక్క మహోన్నతత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆర్భాటాలు లేవు, పటాటోపాలు లేవు, వేషధారణ లేదు, ఎలాంటి ఏమి గొప్పతనాలు లేకుండా ఆయన తన శక్తి తరంగాలతోనే అన్నీ చేసేవారు. ఆయన ఎక్కడెక్కడి నుంచో ఆయన సంవత్సరాలు లెక్క పెడితే, ఆయన దగ్గరున్న సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్పి లెక్క పెడితే 200 పైన అయిపోయింది ఆయన వయస్సు. ఆయనతో పాటు నేను వెళ్ళేదాన్ని, కూర్చునేదాన్ని. అప్పట్లో నాకు ఆయన విలువ నాకు తెలియదు, ఎందుకంటే నేను ధ్యానంలో లేను కాబట్టి.
వెళ్ళేదాన్ని, కానీ ఆయన మాట మీరకుండా వెళ్ళేదాన్ని. ఆయన క్యారియర్ తీసుకెళ్ళేదాన్ని, ఆయన భోజనం పెట్టేదాన్ని, తినేదాకా కూర్చునేదాన్ని. కోపం కదా ఆయన అంటే మొహం పక్కకు తిప్పుకొని కూర్చునేదాన్ని. వస్తావులేమ్మా, నా దగ్గరికి వస్తావులే అనేవారు ఆయన. నాకు అర్థమయ్యేదిగా, నేను ఎందుకు వస్తాను ఈయన దగ్గరికి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది ఏమిటో అదేమిటో. ఆయన మహానుభావులది మాటల్లో ఒక గూఢార్థం వేరే ఉంటుంది, మనకి తెలియదు, ఆ టైంకి అర్థం కాదు. అదే ఆయన తత్వం, గురుతత్వం. ఆ గురుతత్వం అనేది ఎంత సింపుల్గా ఉంటే అంత గొప్పగా ఉంటుంది. మనం ఏదో పదాలు వాడక్కర్లేదు, కానీ చిన్నమైన పత్రికారైనా సులభమైన మార్గంలో మనకి ఆనాపానసతి, శ్వాసమిధ్యాస ఇవన్నీ మనకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఏ టైంలోనా ధ్యానం చేయొచ్చు, ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు, పడుకొని కూర్చోలేని వాళ్ళు పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. ఇన్ని సులభమైన మార్గాలు ఆయన చెప్పారు. ఎటువంటి కష్టపదాలు ఆయన వాళ్ళ వీళ్ళే నా దగ్గరికి రావాలి, లేకపోతే నేను అక్కడికి వెళ్ళడం అది లేదు. ఎవరు వచ్చినా వస్తారు, ఎవరి దగ్గరికన్నా వెళ్తాను నేను. గొప్ప లేదు, బీద లేదు, చదువుకున్నవాడు కాదు, చదువు లేనివాడు కాదు. ఎవరి దగ్గరికైనా ఎలాగైనా సరే చేరుకొని వాళ్ళకి ధ్యానం నేర్పడమే ఆ యొక్క ఉద్దేశం, ధ్యేయం, ఆయన మిషన్. ఆ ప్రకారంగానే ఈ యొక్క PSSM అనేది ఇంత దూరం తీసుకొచ్చారు ఆయన కష్టపడి. చాలా కష్టపడ్డారు. కనపడడానికి చాలా సులువుగా ఉంటుందేమో ఇప్పుడు చూస్తే, కానీ ఇప్పటి వాళ్ళకి చాలా సులువుగానే వచ్చేస్తున్నాయి. భక్తులు ఈజీగా వస్తున్నారు, కార్లు ఈజీగా వస్తున్నాయి, ఫ్లైట్లు ఈజీగా వస్తున్నాయి. ఆయన నాటినది అదంతా ఆయనది కష్టం, ఆయన కష్టార్జితం అదంతా. ఆయన ఎప్పుడు గొప్పలు కోరుకోలేదు, డబ్బు కోరుకోలేదు, పేరు కోరుకోలేదు, ఏ మహిమలు చూపించలేదు. సింపుల్గా శ్వాసమిధ్యాస అనే పదంతోనే PSSMని ఇంత ముందరికి తీసుకొచ్చారు ఆయన. సదానంద స్వామి కూడా మహాయోగి ఆయన, మహాయోగి ఆయన. ఎప్పుడు కూడా ఒక యోగినే గుర్తిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనని అడిగారు, ఏం కావాలి ఆయన, ఎందుకు వచ్చావని ఈయన అడిగితే, ఇక్కడ ఏమి దొరకదు ఆత్మజ్ఞానం తప్పితే అనేవారు ఆయన. అదే కావాలి స్వామీజీ అని ఆయన దగ్గర కూర్చునేవారు. కింద ఆయన నులక మంచం మీద కూర్చుంటే ఈయన కింద కూర్చొని ఆయనకు సేవలు చేసేవారు. పత్రికారి దగ్గర గురుభక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక గురువే కాదు, సంగీతంలో గురువైనా సరే ఆయన అంత భక్తిగానే ఉండేవారు. ఆయన ఎప్పుడు నోరెత్తి మాట్లాడేవారు కాదు ఆ గురువుల దగ్గర. నాకు ఇంత తెలుసు అనే పటాటోపం అస్సలు లేదు, చాలా సింపుల్గా ఉండేవారు. నాకేమీ తెలియదు, ఆయనకు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టే ఉండేవారు, అంత సింపుల్గా ఉండేవారు. ఎందుకంటే అక్కడి నుంచి ఏమొస్తుందో నేర్చుకోవాలి కదా. నాకు అన్నీ ముందరే తెలుసా అంటే ఎదురుబాటు చెప్పడం మానేస్తారు, ఆపేస్తారు. వాళ్ళ దగ్గర ఏమన్నా చెప్పాలంటే కూడా నీకు అన్నీ తెలుసులేవయ్యా నేనేం చెప్తానంటారు. కనుక ఏమీ తెలియనట్టు ఉండడమే గొప్పతనం. అన్నీ తెలిసిన, ఎందుకంటే కొత్త విషయం ఏదన్నా ఒకటన్నా నేర్చుకోవచ్చేమో గురు దగ్గర, మనకి తెలియదు కదా. మాంసపిండాన్ని మంత్రపిండంగా తయారు చెయ్యి సుభాష్ అనేవారు. మాంసపిండం అంటే ఈ శరీరం అనేది మాంసపిండం, దాన్ని మంత్రపిండంగా ఎలా తయారు చేయాలో ఆయన నేర్పించేవారు, చెప్పేవారు. అది ఆయన గొప్పతనం. సింపుల్ వర్డ్స్లో ఆయన కూడా అంతే, 4 సెంటెన్సెస్ ఉండేవి, దాంట్లోనే మొత్తం అన్నీ చెప్పేసేవారు. వచ్చింది కాదని రాదు, లేనిది కోరరాదు, వస్తే వచ్చిందే అని అబ్బురపడరాదు, పోతే పోయిందే అని బాధపడరాదు. ఇలాంటివన్నీ ఆయన చిన్న పదాల్లోనే సర్వం చెప్పేవారు ఆయన. కనుక ఆ మహాయోగి మీ అందరి దగ్గర ఉన్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటారు.
అలాంటి యోగి గుర్తించిన సదానంద స్వామి ఇంకెంత గొప్పవాడో చూడండి. అది గొప్పవాళ్ళనే గుర్తిస్తారు. కనుక అందరూ కూడా ధ్యానం చేసి బాగా తయారవ్వాలని సాధన చేయండి. మాటలు విన్నారు, చాలా వినేశారు. ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత ఉంది మీ అందరి దగ్గర. యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోల్డ్ అంతా చెప్పేస్తారు అందరూ, కథలుగా చెప్తారు. సాధన ఎక్కడిది? పట్టుమని కూర్చొని ధ్యానం చేయగలుగుతున్నారా? ఒక్కళ్ళే ఇళ్లల్లో కూర్చొని చేయలేదు. అక్కడ ప్రోగ్రాం అవుతుంది, ఇక్కడ ప్రోగ్రాం అవుతుంది అని పరిగెత్తడమే తప్ప ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేసుకుందాం, సాధన చేసుకుందాం అనే ధ్యాస అందరికీ తప్పిపోయింది. టైంపాస్ ఎక్కువైపోయింది, కబుర్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ కూర్చొని అక్కర్లే. గురు పౌర్ణమికి వచ్చారు, బాగానే ఉంది. ఇళ్లలో కూర్చొని ఏం చేస్తారు? యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సో ఏదో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ కాదే. మీరు కూడా దాన్ని సాధించగలగాలంటే మీరు ధ్యానం చేయాలి. నాది నాకుంటుంది, మీరు సంపాదించాలి. అది సాధించండి, అది సంపాదించండి. చాలా వింటారు. ఓహో ఆ గురువు బాగా చెప్పాడు, ఈ గురువు బాగా చెప్పాడు, ఈ మాస్టర్ చెప్పాడు, ఆ మాస్టర్ చెప్పాడు. విన్నది ఏమవుతుంది? ఏమన్నా లోపల ఇంకించుకుంటున్నారా? ప్రాక్టీస్లో పెడుతున్నారా? లేదు. వినడం వరకే మా డ్యూటీ అనుకుంటున్నారు. విన్నట్టుగా మనం కనుక అవలంబిస్తే, మన రోజువారీ జీవితంలో ప్రాక్టీస్ చేస్తే ఈ పాటికి అందరూ యోగులుగా మారిపోవాలి. అంతే. అసలు ఇక్కడికి రానక్కర్లే, మీరు ఇక్కడికి రానక్కర్లే. కనుక ప్రతి ఒక్కరూ సాధన చేయండి. సాధన ఎప్పటికీ అయిపోదు. జీవితంలో ఎన్ని జన్మలు ఎత్తినా సాధన చేస్తూనే ఉండాలి. అది నిరంతరం, శ్వాస ఉన్నంత వరకు. కనుక ప్రతి ఒక్కరూ సాధనలో స్పెండ్ చేయండి. మనకేది అయిపోయిందని లేదు, వాళ్ళు చెప్తే చాలా గొప్పగా చెప్పారని లేదు, మనకేమీ తెలియదని లేదు. తెలుసుకోవాలి. మంచి పుస్తకాలు మీ దగ్గర ఉంటాయి, చదవండి. మహాయోగులు రాసిన పుస్తకాలన్నీ ఉంటాయి, చదవండి. చదివి అయిపోయింది, ఇంకా చదవడం అయిపోయింది అనుకోవద్దు. అది ఏం చేస్తే వచ్చింది, యోగి ఏం చేస్తే సాధించారు ఇది, అది తెలుసుకోండి. అది మనం కూడా సాధించవచ్చు. మన మార్గం వేరు కావచ్చు, మన గమ్యం వేరు కావచ్చు, కానీ మార్గం ఒకటే. కనుక మనం అందరం కూడా ధ్యానం చేసి దేనికి వచ్చాం? మనం యోగులుగా మారడానికి వచ్చాం. ఏదో స్టేజ్ మీద కూర్చున్నాం కదా అని మేమందరం గొప్పవాళ్ళం కాదు, మీరందరూ కూడా గొప్పవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అనుకుంటాం యు ఆర్ గాడ్స్, యు ఆర్ మాస్టర్స్, యు ఆర్ ఫ్రెండ్స్ అని. నిజంగా అందరిలో మనం దైవత్వం చూస్తున్నామా? దేవుణ్ణి చూస్తున్నామా? దైవతత్వాన్ని చూస్తున్నామా? లేదు. సార్ అన్నారు, మనం అనాలి, అంతే. మనం దైవం అని మనకు తెలియదు, మనకు దైవతత్వం ఉందని కూడా మనకు తెలియదు. కానీ ఎదుటి వాళ్ళల్లో ఏం చూడగలం? అప్పుడు మనలో ఉంటే కదా మనం గుర్తించగలం. కనుక అది సాధించండి. దైవత్వాన్ని మనం పొందాలి, దైవతత్వాన్ని మనం ఆచరించాలి, చెయ్యాలి. అప్పుడే ఈ ధ్యానానికి, పత్రిగారి ధ్యేయానికి లభిస్తుంది. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వీళ్ళంతా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణమాల పత్రి మాతాకి, స్వర్ణమాల పత్రి మాతాకి. అమ్మ ఎంత అద్భుతంగా చెప్పారు. శ్వాస ఉన్న నాళ్ళు సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఒకసారి చెప్దాం. శ్వాస ఉన్న నాళ్ళు ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి. మరి తన జీవితకాలం అంతా
ధ్యానం కోసం, స్వాధ్యాయం కోసం, అహింసా శాకాహారం కోసం, పిరమిడ్ల నిర్మాణాని కోసం 40 సంవత్సరాల తమ అవిరళ జీవితాన్ని క్షణం కూడా వృధా చేయకుండా గడిపి అందరినీ ఆనంద డోలికల్లో ముంచి మరీ వెళ్ళిపోయాడు ఆయన. రేపు జూలై 24వ తారీఖున వారి యొక్క స్మృతి స్మరణోత్సవం కర్తాల కైలాసపురం జరుగుతుంది. వారు ఉన్నప్పటికంటే 10 రెట్లు చైతన్యం పిరమిడ్ మాస్టర్లలో విస్తరించింది. ఎన్నో రెట్లు శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, జూమ్ సెషన్స్ జరుగుతున్నాయి, రెగ్యులర్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, పిరమిడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మామూలుగా చాలామంది ఏమనుకున్నారంటే సుభాష్ పత్రిజీ వెళ్ళిపోయారు, ఇంకా పిరమిడ్ సొసైటీ పని ఏం లేదులే, అందరూ మన సంస్థలోకి వస్తారని ప్రతి సంస్థ వాళ్ళు అనుకున్నారు. కానీ జరిగింది ఏమంటే ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. దట్ ఈస్ పత్రిజీ. సదానంద యోగిజీ ఆ మహానుభావుడు 2 సంవత్సరాల 4 నెలల 22 రోజుల పాటు తమ యొక్క వాత్సల్యాన్ని, ప్రేమను, స్నేహాన్ని, అప్యాయతను, అనంత బ్రహ్మజ్ఞానాన్ని పంచారు పత్రిజీకి. వారే చెప్తారు, సదానంద యోగి వారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఫ్లాస్క్ నిండా టీ, ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి స్వామీజీకి గోడకు నిలబడి ఇలా చేతులు కట్టుకుని శ్రద్ధగా వారు చెప్పేవన్నీ వాడిని నేను ఎన్నడూ ఆయన దగ్గర కూర్చోవడానికి కూడా నేను ఇష్టపడలేదనేవాడు. కానీ మనల్ని ఎవరిని అయినా తన ఎదురుగా నిలబడడానికి ఇష్టపెట్టలేదు, కూర్చోబెట్టే మాట్లాడారు. మరి వారు చేసిన సాధనలో 1,00,000 వంతు చేసినా కూడా మనం ఆ సాధనలలో, బోధనలలో మనం కృతకృత్యం అనేట్లే. మరి ఇప్పుడు పత్రి మేడంకి, పత్రిజీకి పెళ్ళి కాకముందు నుంచే ద్వారకానాథ్ గారు, పత్రిజీ గారు గొప్ప స్నేహితులు. ఎందుకంటే పత్రి మేడం వాళ్ళ అక్క పత్రి సార్ వారి పెద్దన్న వేణు వినోద్ను పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్ళైన తర్వాత ద్వారకానాథ్ గారు, పత్రిజీ స్నేహితులు. ఆ స్నేహం బంధుత్వంగా మారినది. ఆ తర్వాత మరి వారితో అత్యంత ఆత్మీయంగా, భక్తితో కాకుండా ఒక స్నేహితుడిగా మారినటువంటి ద్వారకానాథ్ గారు వారిని ఒక 10 నిమిషాలు ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. భారంగా చెప్పినట్టు పత్రి గారు నేను ఒక స్నేహితులా ఉండేవాళ్ళం. ఈవెన్ దో ఆయనకి మాకు రిలేషన్ ఉన్నా కూడా. సో ఇవాళ మేడం చెప్పినట్టు ఇవాళ మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇటువంటి పిరమిడ్లు ఎన్నో ఉన్నాయి చేయడానికి, ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు నేర్పించడానికి, ఎన్నో లైబ్రరీ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. కానీ మేము నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మాకేం లేవు. మేము అప్పుడు నలుగురమే, పత్రి గారు, నేను, నా ఫ్రెండ్ ఒకరు ఉండేవాడు రామచంద్ర, అండ్ శ్రీనివాసరావు గారు ఇంకో ఉండేవారు. సో ఏ బుక్ కొనాలా, ఎక్కడ కొనాలా, ఏ ఆథర్ బుక్ చదవాలా అని మాకు తెలియదు. ఈవెన్ ద బెస్ట్ బుక్ ముండెంట్ మెగ్నిఫిక్ మెగ్నిఫిషన్ బుక్ ఉండేది, చాలా ఫేమస్ బుక్ అది. వేరా స్టాన్లీ ఆల్డర్ అనే ఒక బ్యూటిఫుల్ ఆథర్ రాశారు ఈ బుక్. ఇది కూడా మాకు ఫుట్పాత్ మీద దొరికింది హ్యాబిట్స్ దగ్గర. సండే అక్కడ రోడ్ల మీద బుక్కులు అమ్ముతారు, సెకండ్ హ్యాండ్ బుక్స్. పత్రికారు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆ బుక్ కొన్నాం మేము. సో మేము నేర్చుకున్నంత స్వతహాగా నేర్చుకున్నాం. మాకు ఇటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి మేము ఇంట్లో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళం, మెయింటైన్ చేసేవాళ్ళం. నేను కూడా ఉద్యోగం చేసేవాడిని, మార్కెటింగ్లో ఉండేవాడిని.
సాయంత్రం ఇంటికి వచ్చాక భోజనం అయ్యాక ఓ 2 గంటలు, మళ్ళీ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 1 గంటకు 2-3 గంటలు కూర్చునేవాళ్ళం. మాకు కూడా ఫ్యామిలీస్ ఉండేవి, మాకు పిల్లలు ఉండేవారు. మేడం అన్నట్టు మన ప్రాక్టీస్ అండి దేనికన్నా. స్వామీజీకి నాకు దగ్గర 5 ఏళ్ళ ఓ గురు శిష్య రిలేషన్షిప్ ఉంది. ఎలాగైతే ఒక శిష్యుడికి ఒక గురువు కావాలో, ఎంత వెతికినా మనకి వెతుకుతాం ఎవరి దగ్గర నేర్చుకోవాలి తపన ఉంటే, అలాగే ఒక మంచి గురువు కూడా ఒక శిష్యుడు కావాలి. అటువంటి సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు, ఎందుకంటే మాకు ఎగ్జాక్ట్ దారి చూపించేవాళ్ళు అప్పుడు ఎవరు అందరూ కొత్త వాళ్ళమే కాబట్టి, అప్పుడు వచ్చారు ఈయన సదానంద గారు నా దగ్గరికి. అందరూ అంటారు, ఏమంటే అని మీ దగ్గరకు వచ్చారా అంటారు. అందుకోసం ఉంటున్నాను, ఎలాగైతే ఒక శిష్యుడికి గురువు కావాలో గురువు కూడా ఒక మంచి శిష్యుని వెతుక్కుంటాడు. సో మనకి ఆ అర్హత పొందాలి. ఫస్ట్ ఒక మంచి శిష్యుడే అర్హత పొందాలి. ఆయన అనుకోవాలా, ఇతనికి నేను నేర్పించచ్చు, ఇతను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఇతని మైండ్ ఓపెన్ ఉంది. ఎలాగైతే ఓషో అంటాడో, నల్లా కింద బకెట్ పెట్టామనుకోండి, అది ఖాళీగా ఉంటే ఆ బకెట్ నింపచ్చు. దాంట్లో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయనుకోండి, అది ఓవర్ఫ్లో అయిపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ ఒక ఖాళీ బకెట్ ఎలా పెట్టుకోవాలి, మనం నేర్చుకో తపన ఉండాలి. ఆయన ఏం నేర్పించినా కూడా శ్రద్ధగా వినాలి అని చెప్పిన దాని మీద ప్రయత్నించాలి, కష్టపడాలి. ఆయన నేర్చే ముందు అదే ఒకటి అడిగాను నన్ను, ఇనుప బఠానీలు ఇస్తాను నీకు, నేను నవిలే శక్తి ఉందని అడిగారు. ఇనుప బఠానీలు ఇస్తాను, నవిలే శక్తి ఉందా అని అడిగారు. అంటే ఆధ్యాత్మికంలో ఇంత కష్టపడే శక్తి నీకు ఉందా, ఇంత శ్రమ చేయగలవా నువ్వు? ఎప్పుడైతే మనం ఓపెన్గా ఉంటామో ఏదైనా సాధ్యం, ఏదైనా సాధించవచ్చు. ఆయన ఎప్పుడు నేర్పించినా కూడా ఇది ఇలా చెప్పాను, ఇలా చేయి అంటే అది చేశాకే మళ్ళీ ఆయన దగ్గరికి నేను వెళ్ళగలను, దానికంటే ముందు కాదు. అంటే ఆయన చెప్పిందల్లా పూర్తి నేర్చుకొని చేసి, ఏమని గురుగారు స్వామీజీ ఇలా చేశాను, ఆయన టెస్ట్ చేసేవారు. సో బుక్స్ అనేది ఒక సైడ్, మేడం అన్నట్టు మాటలు మాట ఒక వైపు, కానీ నథింగ్ ఈజ్ లైక్ ప్రాక్టీస్. ఏదన్నా మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేసామంటే, ఒక స్పోర్ట్ కానివ్వండి, ఒక బుక్ కానివ్వండి, దేనికన్నా మనకు కరెక్ట్గా ట్రై చేసామంటేనే మనకు వస్తుంది. దగ్గర 5 ఏళ్ళు ఆయన ఇచ్చిన జ్ఞానం జన్మజన్మలకు పనికొస్తుంది. అది నేను మర్చిపోలేను. డీప్ నాలెడ్జ్ అని ఇచ్చింది, కానీ దాని మీద మనం పని చేయాలి. ఆయన చెప్పినట్టు పని చేయాలి, ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. చేశారు అంటే ఇలా చేయండి, అది చేయాలి, అంతే. అది మధ్యలో డాక్టర్స్ వెళ్ళి అడగచ్చు, కానీ అది పూర్తి చేయకుండా, ఆ టాస్క్ పూర్తి చేయకుండానే, పత్రిజీ కూడా అదే అనేవారు. మేము నలుగురు కూర్చున్నప్పుడు మా అక్క ఇంటి మీద, ద్వారాకి నీకు ఈ టాస్క్ ఇస్తానే చేయవయ్యా అనేవారు. అప్పుడు వెళ్ళి కూర్చునే వాళ్ళే, అంతా నలుగురే ఉండేవాళ్ళు, అంతే. మనం సరిగ్గా చేసామనుకోండి, మీకు అంత మంచి బిరుదు కూడా వస్తుంది, అంత మంచి హెల్ప్ కూడా వస్తుంది. ఇవాళ మధ్యాహ్నం యాక్చువల్లీ బేసంలో చెప్పాను, ఇక మంచి సందర్భంగా మళ్ళీ చెప్తాను ఎక్స్పీరియన్స్. నాకు మొట్టమొదటి గురు పౌర్ణిమ ఇక్కడే, ఇదే ఊర్లో, ఇదే చోట మేము చేసాం. ఆ రోజు 5-6 మంది ఉండేవాళ్ళం మేము. పత్రికారికి జీప్ ఉండేది అప్పుడు. ఆ జీప్లో వచ్చి గురు పౌర్ణిమ ముందు ఒక 2 days ముందు వచ్చి ఇక్కడ
ఆ కాంపౌండ్ ఉండేది కాదు, ఆ బోర్వెల్ ఉండేది కాదు, ఆ ఒక్క రూమ్ మాత్రమే ఉండేది, ఇంకేం ఉండేది కాదు. ఆ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కూడా కాదు. వచ్చి పత్రికలు అన్నారు, మన గురిపోయిన నాడు అన్నదానం చేద్దామన్నారు. సరే అండి చేద్దామండి, కానీ ఎలా చేయాలి అంటే మనం ఇక్కడ వచ్చి వండుకోలేం కదా, మనకి ఏం తెలియదు ఇక్కడ ఎలాగండి అని. సరే భయ్యా ఈసారికి ఏం చేద్దామంటే ఇక్కడ హోటల్ ఆర్డర్ ఇద్దాం మనం అన్న. అక్కడికి వెళ్ళి బనగానపల్లికి వెళ్ళి అక్కడ హోటల్ ఉండేది. ఆ హోటల్లో ఒక సాంబార్ రైస్, ఒక కర్డ్ రైస్, రెండే. మాకు 100 మందికి ఇది కావాలండి, రేపు గురు పౌర్ణిమ అండి, మేము అన్నదానం చేస్తాం, మాకు ఇస్తానని అడిగాము మేము. ఆ హోటల్ వాడు సరే ఇస్తాను అన్నాడు. నెక్స్ట్ డే వచ్చాము మేము అందరం. ఆ ప్లేట్స్, నీళ్ళు మాత్రం మాట్లాడుకున్నాం ఇక్కడ లోకల్గా తాగే నీళ్ళు. ప్లేట్ గ్లాసులు తీసుకొని మేము వచ్చాం ఇక్కడికి. వచ్చేది ఎవరు రాలేదు, ఎవరికి తెలియదు. వచ్చిన బ్యానర్ మాత్రం కట్టాము అన్నదానం ఇవాళ అని, కానీ ఎవరికి తెలియదు ఈయన సంగతి, ఈయన మహిమ. ఎందుకంటే ఈ మునుపు ఇవాళలాగా అక్కడ ఏమి అయ్యేవి కావు, కార్యక్రమాలు ఏమి అయ్యేవి కావు. ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా వచ్చేవారేమో అంతే, బస్ మేమే అంతే, ఇంకెవరు వచ్చేవారు కాదు. ఫస్ట్ టైం అనేసరికి ఎవరికి తెలియదు. సో అక్కడ మేము ఉన్నాము. అక్కడి నుంచి హోటల్ నుంచి ఫుడ్ తీసుకొచ్చాము, వెయిట్ చేస్తున్నామన్నా వస్తారేమో అని. 7 అయిపోయింది, 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, 8:30 అయిపోయింది, ఎవరు రావట్లేదు. అరే ఏంట్రా ఇంత ఫుడ్ వేస్ట్ అయిపోతున్నా అని స్వామీజీ చూశాను. ఏమంటే స్వామీజీ ఇంత ఫుడ్ వేస్ట్ రా, మంచిది కాదు, ఏం చేద్దాము అంటే ఊరుకో అన్నారు అంతే, తల ఊపారు. ఒక కాసేపు ఒక ట్రాక్టర్ వచ్చింది, దాంట్లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి అన్నం పెట్టాము, వాళ్ళు హ్యాపీగా ఫీల్ వెళ్ళిపోయారు. అలాగ మెల్లిగా ఇంకో 10 నిమిషాలకి ఇంకో ట్రాక్టర్ వచ్చింది. సో వీళ్ళు వెళ్ళి కాబోలు చెప్పినట్టున్నారు అక్కడ ఎవరికో, బాబు ఇక్కడ నందవరం దగ్గర అన్నదానం చేస్తున్నారు, మీరు వెళ్ళి తినండి అని. సో అప్పటి నుంచి రావడం మొదలెట్టారు. 9, 9:30, 10 అలా వస్తూనే ఉన్నారు. కానీ మేము చేసిన 100 మందికే చెప్పాము, మేము అనుకోలేదు ఇంతమంది వస్తారని. సో నేను ఇంకో అతను వడ్డిస్తున్నాము, పత్రిక గారు అక్కడ అందరితో మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళతో మాట్లాడి ధ్యానం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకో అతను మంచినీళ్ళు పెడుతున్నాడు. సో అప్పటికి ఎందుకంటే మేము ప్లేట్లు కొన్నాం కాబట్టి మాకు తెలుసు ఎన్ని ప్లేట్లు ఇప్పటికీ అయిపోయాయో. అప్పటికి ఆల్రెడీ ఒక 75-80 ప్లేట్లు అయిపోయాయి. అంటే ఇంకో మేము చెప్పాను పత్రిక గారికి, ఇంకో 20 మందికే సరిపోతుంది మనకి అంటే, ఎంత ఉంటే అంత పెట్టేస్తారు కావచ్చు, మనం వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. సరే అనుకున్నాం, కానీ రావడం మొదలెట్టారు. సో 100 ప్లేట్లు అయిపోయాయి. నాకు భయం వేసింది, ఏం చేయాలి, వచ్చిన వాళ్ళని పొమ్మని లేవు, అందులో ఫస్ట్ టైం ఇస్తున్నాం మేము, అండ్ ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు అడుగుతారు, మేము పిలిచేందుకు మమ్మల్ని వెనక్కి పంపిస్తున్నారని ఏమనుకుంటాం. రాత్రి లేట్ అయిపోయింది. నేను స్వామీజీ చూశాను, స్వామీజీ వీళ్ళంతా మీ దగ్గరికి వస్తున్నారు, మీ పేరు చెప్పుకొని అన్నదానం చేస్తున్నాము, మమ్మల్ని మీరే కాపాడాలండి అని. సో ఆయన అన్నారు అప్పుడు, ద్వారకా నువ్వేం చేయకు, ఒక పెద్ద డబ్బా ఇచ్చారన్నమాట, దాంట్లో కర్డ్ రైసెస్, సాంబార్ రైసెస్, నేను సాంబార్ రైస్ సర్వ్ చేస్తున్నాను. ఆ సాంబార్ రైస్ మీద మూత పెట్టాయి, ఆకు పెట్టాయి, నువ్వు దాంట్లో చూడకు, దాంట్లో తీస్తూ పో, వేస్తూ పో, అంతే నీ పని, అంతే, నీకేం చేయకన్నారు. దాన్ని మూత పెట్టాను, వేస్తున్నాం. 100 అయింది, 200 అయింది, 300 అయింది. నాకు అర్థం కావట్లేదు ఏమవుతుంది అని చూడలేదు. అప్పటికి 11 దగ్గరికి తగ్గిపోయింది రష్ అంతా, అందరూ వెళ్ళిపోయారు. సో సుభాష్ అని చూసారు, ఏం ద్వారాకి ఏమైంది అన్నాడు. అంటే నాకు తెలియదు, చూడాలి మనకు ఉందా లేదా దీంట్లో, లేదా మనకి ఇవాళ రాత్రి మనకే పస్తాను, ఉంటుందిలే అన్నాడు. మేము 6 ఉన్నామండి, ఎగ్జాక్ట్లీ 6 సరిపడినంత ఫుడ్ మాత్రమే ఉంది. దగ్గర 300 మంది తిన్నారు. అది గురుబలం అంటే, అది గురుబలం. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ సహాయం ఎలా వస్తుంది మనకి, ఏ రూపంలో వస్తుందో మనకే తెలియదు. నా పర్సనల్గా 100 అంటే ఇటువంటి అయ్యాయి ఘటనలు గడిచాయి నా మీద. సో
అందుకోసమే మేడం అన్నట్టు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా మాట్లాడి మనం కనుక ఇలా ఫంక్షన్స్ రావచ్చు, ఓకే, గురు పూర్ణిమ కాబట్టి స్పెషల్ కాబట్టి రావచ్చు. కానీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళామనుకోండి అంటే మనం నేర్చుకునేది ఉంటుంది. మనం కలిసి మాట్లాడతాం, టైం పాస్ చేస్తాం. కానీ ఇంట్లో కూర్చొని మెయింటైన్ చేయాలంటే అప్పుడు అందరూ ఇదే అడుగుతానండి నేను. ఇన్ని పిరమిడ్స్ మనం కట్టాం. ఎంతమంది పొద్దున 3 గంటలకు లేచి కింగ్స్ పడుతున్నా చెప్పండి, చేయలేపండి. బస్ ఇంతే. చూసారా, అందరి దగ్గర పిరమిడ్స్ ఉన్నాయి, అందరి దగ్గర కింగ్స్ చేంబర్ ఉంది. మరి ఎందుకు చేయరు అది? ఒక్కసారి నా కోసం మీరు చేయండి. ఒక 3 days అర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి మీ దగ్గర పిరమిడ్ ఉంటే కింగ్స్ మీరు పడుకొని చూడండి ఏమవుతుంది మీకు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు. మీ కళ్ళతో మీ అసలు బాడీ బయటకు వస్తుంది మీ ముందే. మీరు పర్ఫెక్ట్ కాన్షియస్ ట్రావెల్ చేయొచ్చు. మీరు పిరమిడ్లో ఉన్న పవర్ మీ అందరికీ తెలిసిందే ఎంత పవర్ ఉందో అది. సో ప్రాక్టీస్ చేయండి, పిరమిడ్లో కూర్చోండి. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిస్తే కనుక మీ కింగ్స్ మీరు పడుకొని ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, ప్లీజ్ టెల్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.